పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ఈరోజు మనము డిసెంబర్ నెలలో మొదటి తారీఖున మొదటి రోజు నుండి మన జీవితంలో ఈ రోజుల్లో చూస్తున్నాం. తుఫాను, సముద్రం పొంగడం, ఇవన్నిటి మధ్యలో చుక్కానిగా దేవుడు మనందరినీ నడిపించాలని, ఆయన మన పడవలో ప్రవేశించి భద్రంగా మనలందరినీ ఆవలి తీరమునకు చేర్చి 2022వ సంవత్సరంలో చేర్చాలని ఈ 31 రోజులను దేవునికి అర్పించి ఈ పాటను మనం ప్రత్యేకంగా ప్రభువుకు అర్పించబోతూ ఉన్నాం. ఓ ప్రభువా, తుఫాను, అలలు ఇవన్నిటి మధ్యలో భద్రంగా చేర్చేది నీవే. నీవే మా నావను నడిపించే దేవుడవు. ఈ ఉద్దేశములతో ఈరోజు ఈ యొక్క గొప్ప ఆరాధనతో కూడినటువంటి కారుణ్య జపమాలను భక్తితో ప్రార్థించుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు కారుణ్య జపమాలలో ఈ డిసెంబర్ నెలంతా ప్రజలందరికీ దీవెనలు కలగాలని ఉద్దేశంతో అందరూ ప్రార్థిస్తున్నటువంటి వేళలో ఈ కారుణ్య జపమాలను ప్రజల కోసం అర్పిస్తూ స్పాన్సర్ చేసే కుటుంబం కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. మేరీ రొవీనా మరియు క్రిస్టోఫర్ వల్లం కుటుంబం కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. వీరందరితో పాటు ప్రార్థన చేసినటువంటి మీ అందరినీ దేవుడు ఈ నెలంతా హేరాళముగా దీవించునుగాక. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరము మీ ద్వారా సర్వజగత్తుకు పెళ్ళువిక్కి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మిమ్ము నమ్ముచున్నాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసువు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. యేసు యేసు యేసు. తుఫాను వచ్చినా, సముద్రం పొంగినా, నాకు చుక్కానివై నీవు ఉన్నావయ్యా. అబ్బా తండ్రి స్తోత్రం. గడిచిన నెల అంతా 30 రోజులు కాపాడి ఈ నెలలో మొదటి రోజు ప్రవేశపెట్టినది నీవే కదా. అనుగ్రహ నాథ నాదా స్తోత్రం.
దీన బంధు స్తోత్రం, దివ్య రక్షక స్తోత్రం. ఎన్నో సంవత్సరాల ముందు ఈ పాటను సంగమం సీడీలో పాడే ఆ భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు. ఎన్నో సంవత్సరాల ముందు ఈ పాటను క్రీస్తు గారి ద్వారా ప్రభు కంపోజ్ చేసి దాన్ని పాడటానికి నాకు ఒక భాగ్యం ఇచ్చాడు. అప్పుడు ఉన్న పరిస్థితి కంటే ఇప్పుడు ఉన్నటువంటి క్లిష్ట పరిస్థితులు మనకు తెలిసినదే. మహమ్మారి, తుఫాను, అలలు, సముద్రం పొంగడం, ఇల్లు మునిగిపోవడం, ఇవన్నిటి మధ్యలో 30 రోజులు కాపాడి ఈ నెలలో ప్రవేశపెట్టాడు. మొదటి రోజులో ఉన్నాం. ఇంకా 31 రోజులు గడిచిపోతే మనం నూతన సంవత్సరం ప్రవేశించబోతున్నాం. అందుకే ఈ పాటలో మనం ఇలా పాడబోతున్నాం. యేసు అబ్బా తండ్రి అని పిలువ భాగ్యమును ఒసగితివి. యోహాను 1:12 ఆయనను అంగీకరించి విశ్వసించిన వారందరికీ ఆయన దేవుని బిడ్డలు అని భాగ్యమును ఇచ్చాడు. రోమియోలకు రాసిన లేఖ 8:15 దీన్ని అర్థం చేసుకునే పౌలు రాస్తున్నాడు, మీరు దత్తపుత్రుల ఒసగు ఆత్మను మీరు స్వీకరించితిరి. ఆ ఆత్మ ద్వారా మనము దేవుని అబ్బా, డాడీ, తండ్రి అని పిలుతూ. మొదటి గుర్తులో లూకా 1:49 ఏలైనా సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేశాను. అమ్మ మరియ తల్లి పాట పాడింది. మనము కూడా 30 రోజులు కాపాడిన దేవుడికి గొప్ప కార్యములు చేయలేదు, ఆక్సిజన్ సప్లై చేయలేదు. ఒకప్పుడు ఎలా పరిస్థితి ఉండేదో తెలుసు. ఇవన్నీ గొప్ప కార్యములే. యోబు 5:19 అతడు మనము గ్రహించలేని మహాకార్యములు చేయును, అతని అద్భుత కార్యములకు అంతమే లేదు. పాడుదామా? ఓ ప్రభువా, యేసు మమ్మలను అబ్బా తండ్రి అని, నీ డాడీని మా డాడీగా, పరలోక భూలోక సృష్టికర్తను డాడీ నాయనా అని పిలచే భాగ్యమిచ్చితివి. స్తోత్రం. తుఫాను రావచ్చు, సముద్రం పొంగవచ్చు, నా చుక్కానిగా యేసు నాలో ఉండి డిసెంబర్ నెలనంతా నన్ను నడిపించబోతున్నాడని చప్పట్లు కొడుతూ పాడదాం. స్తోత్రం. యేసు 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 దేవుని తండ్రి అని పిలువ భాగ్యమునొసగితివి. దేవుని తండ్రి అని తుఫాను రావచ్చు, సముద్రం పొంగవచ్చు, తుఫాను రావచ్చు, సముద్రం పొంగవచ్చు, నా చుక్కానిగా యేసు నాలో ఉన్నావయ్యా. అబ్బా తండ్రి స్తోత్రము, అనుగ్రహనాథ స్తోత్రము. అబ్బా తండ్రి స్తోత్రము, అనుగ్రహనాథ స్తోత్రము. దీనబంధు స్తోత్రము, దివ్య రక్షక స్తోత్రము. దీనబంధు స్తోత్రము, దివ్య రక్షక స్తోత్రము. చప్పట్లు కొడుతూ గొప్ప కార్యములు ఎన్నో చేశావు. 30 రోజులు మహమ్మారి నుండి తప్పించావు, భోజనం పెట్టావు, మా ఇంటిలో ఎన్నో అద్భుత కార్యములు చేస్తావని మీరు కూడా చెప్తారు కదా. మీకే పాట చప్పట్లు కొడుతూ పాడండి. ఈ అద్భుత కార్యములు ఇంకా రెట్టింపుగా ఈ నెలలో రాబోయే సంవత్సరంలో చేయాలని చప్పట్లు కొడుతూ పాడాలి.
గొప్ప కార్యములు ఎన్నో నాకు చేసావే జీవించి ఈ లోకానికి నిన్నే చాటెదను జీవించి లోకానికి నిన్నే చాటెదను అబ్బా తండ్రి స్తోత్రము అనుగ్రహనాదా స్తోత్రము అబ్బా తండ్రి స్తోత్రము అనుగ్రహనాదా స్తోత్రము దీనబంధు స్తోత్రము దివ్య రక్షక స్తోత్రము దీనబంధు స్తోత్రము దివ్య రక్షక స్తోత్రము యేసు 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 యేసు. అబ్బా తండ్రి 30 రోజులు కాపాడావయ్యా. ఎంతో మంది మరణించారు. మమ్మలను మా కుటుంబ సభ్యులని రెక్కల క్రింద దాచుకున్నందులకై స్తోత్రం. మరి ముఖ్యంగా డిసెంబర్ 1వ తారీఖు నుండి 22వ తారీఖు వరకు 22 రోజులు 22/2022 అని మేము ప్రతిరోజు ఉదయం 6:30 గంటలకు పూజలు అర్పించే చాలా మంది బిడ్డలు ఉన్నారు. ఆ 22 రోజులు పూజలు ఇక్కడ అర్పిస్తుండగా 2022లో ఆ 3 వస్తున్నాయి. కావున రెట్టింపు ఆశీర్వాదం మాకు వచ్చునుగాక. ఆమేన్. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. రెండవ గుర్తులో ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుణ్ణి అబ్బా డాడీ తండ్రి అని పిలిచి మన జీవితంలో ఆయన మనలందరినీ దత్తపుత్రులుగా మార్చుకున్నాడు. కావున యేసయ్యకి ఇచ్చినదన్నీ మనకు దేవుడు ఒసగాలని ఆశపడుతుంది. ఈ నెల నుండి ప్రత్యేక సిద్ధపాటు దినం జరుగుతుంది. 22 రోజులు 22 అని ప్రభించాడు ప్రేరేపణ. 2022లో 3 ఉన్నాయి. రెట్టింపు ఆశీర్వాదం పొందటానికి 22 రోజులు మొత్తంగిలో 6:30 గంటలకు పూజలు జరుగుతున్న దాన్ని మళ్ళీ మీకు గుర్తు చేస్తాను. దాన్ని వాడుకోండి, సిద్ధపడండి. గొప్ప రెట్టింపు ఆశీర్వాదం కలిగే సంవత్సరముగా రాబోయే సంవత్సరం మారునుగాక. ఆమేన్. రెండవ గుర్తులో, ప్రభువా ఈ నెలలో రాబోయే నెలలో మా జీవితంలో ఇది జరగాలని వాక్యానుసారం పాడబోతున్నాం. ఫిలిప్పీ 4:13 క్రీస్తు అనుగ్రహించు శక్తి చేత ఎటువంటి పరిస్థితి నైనను ఎదుర్కొను బలము నాకు ఉన్నది. ఆమేన్.
ఎటువంటి పరిస్థితి అయినా ఎదుర్కొనే బలము పొందుటకు ప్రతిరోజు 6:30 గంటలకు 22 రోజులు జరుగుతున్న ప్రోగ్రాం ద్వారా, పూజ ద్వారా 2022లో ఎటువంటి పరిస్థితులు వచ్చినా దేవుడు అనుగ్రహించే శక్తి ద్వారా ఎదుర్కొనే బలము మనకు వచ్చునుగాక. రాబోయే సంవత్సరంలో శక్తితో మనము సాక్షులుగా అపోస్తలుల చర్యలు 1:8 ప్రకారం మారుదుగాక. పాడుదామా? ఎట్టి బాధలైనా ఎదుర్కొను బలము మాకు ఉన్నది, యేసయ్యా నీవు అనుగ్రహించు శక్తి చేత. అబ్బా తండ్రి, ఇది ఈ నెలలో రాబోయే సంవత్సరంలో జరగబోతున్నందులకై ముందుగానే ప్రవచన రూపంలో చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించి ఆరాధించి పాడుదా. యేసు 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 దేవుని తండ్రి అని పిలువా భాగ్యము నొసగితివి, దేవుని తండ్రి అని పిలువా భాగ్యము నొసగితివి. తుఫాను రావచ్చు, సముద్రం పొంగవచ్చు, తుఫాను రావచ్చు, సముద్రం పొంగవచ్చు, నా చుక్కానిగా యేసు నాలో ఉన్నావయ్యా, నా చుక్కానిగా యేసు నాలో ఉన్నావయ్యా. అబ్బా తండ్రి స్తోత్రము, అనుగ్రహనాథా స్తోత్రము, అబ్బా తండ్రి స్తోత్రము, అనుగ్రహనాథా స్తోత్రము, దీనబంధు స్తోత్రము, దివ్య రక్షక స్తోత్రము, దీనబంధు స్తోత్రము, దివ్య రక్షక స్తోత్రము. బాధలు కష్టాలు ఎదుర్కొన్న బలమిచ్చి దేవుడు మమ్మల్ని నడిపిస్తాడని ఈ గుర్తులో చప్పట్లు కొడుతూ సంతోషంగా పాడుదాం. దేవుడు అనుగ్రహించే శక్తి ద్వారా డిసెంబర్ నెల రాబోయే సంవత్సరాని కోసం మొత్తంగా కేంద్రం మిమ్మల్ని సిద్ధం చేస్తుంది. రాబోయే సంవత్సరాన్ని దేవుడు మహిమతో అలంకరించునుగా. ఆమేన్. ఎట్టి బాధలైన ఎదుర్కొను బలం నాకున్నది, యేసయ్యా నీవు అనుగ్రహించు శక్తి చేతనే, యేసయ్యా నీవు అనుగ్రహించు శక్తి చేతనే. అబ్బా తండ్రి స్తోత్రము, అనుగ్రహనాథా స్తోత్రము, అబ్బా తండ్రి స్తోత్రము, అనుగ్రహనాథా స్తోత్రము, దీనబంధు స్తోత్రము, దివ్య రక్షక స్తోత్రము, దీనబంధు స్తోత్రము, దివ్య రక్షక స్తోత్రము. యేసు 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 యేసు. ఈ నెలలో ఆ అనుగ్రహం రాబోయే సంవత్సరానికి ఎట్టి బాధలైనా ఎదుర్కొనే బలము, ఇవి రెండు కలిపి రెట్టింపు ఆశీర్వాదమునకు పేరే 2022 ప్రార్థిస్తాం. ఇది మీలో నాలో ప్రపంచంలో జరుగునుగాక. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన
యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారులను మా నాథుడైన యేసు క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మూడో గుర్తులో మనం విశ్వాస పోరాటం చేస్తే జీవితమే ఒక పోరాటం. విశ్వసించాలి, పోరాడాలి. ఈ నెలకు రాబోయే నెలకు విశ్వాస వరమును దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ఇలా విశ్వాసముతో పోరాడిన వాళ్ళకి దేవుడు ఏమిస్తాడు? జీవ కిరీటం ఇస్తాడు. 2 తిమోతి 4:8 చదువుతాను, ఆనందముతో వినండి. ఇది మీకు రాబోయే సంవత్సరం దేవుడు కిరీటముగా వసగునుగాక. ఆమేన్. ఇప్పుడు నా కొరకు నా పందెపు బహుమానము వేచి ఉన్నది. నీతి కిరీటము నీతిగల న్యాయాధిపతి యొక్క ప్రభువు ఆ రోజున నాకు ప్రసాదించును. నా విశ్వాస పోరాటంలో గెలిచిన తర్వాత దేవుడే న్యాయాధిపతిగా వచ్చి నాకు కిరీటం ఇస్తాడు. మీరు బాధలలో ఉన్నారు. ఈ సంవత్సరం రాబోయే సంవత్సరం కిరీటముతో అలంకరించే సంవత్సరముగా మారునుగాక. మిమ్మల్ని సిద్ధం చేయమన్నాడు. 22 రోజులు పూజలు అర్చించమన్నాడు. మళ్ళీ చెప్తాను. 2-2-2 అని రాబోయే సంవత్సరం రెట్టింపు ఆశీర్వాదంగా రావడానికి ఇప్పటి నుంచే సిద్ధం చేయాలి. అందుకే నా ప్రయత్నం. ఇంకొక వాక్యం కూడా చదువుతాను. దర్శన గ్రంథం 2:10, మరణించు వరకు విశ్వాస పాత్రులే ఉండు, అప్పుడు మీకు జీవ కిరీటమును అనుగ్రహించదను. మరణించే వరకు విశ్వాస పాత్రులే ఉండు. ఈ కుటుంబంలో భర్త తాగి వచ్చి ఒకవేళ నీకు అన్యాయం చేసిన అక్రమ సంబంధాల్లో ఉన్నా నీవు మాత్రం విశ్వాస పాత్రులుగా ఉండు. నీకు నేను జీవ కిరీటం ఇస్తా. పరిచర్యలో ఉన్నవారులారా, విశ్వాస పోరాటం. విశ్వసించే వ్యక్తి దేవుణ్ణి విశ్వసనీయుడిగా జీవించాలి. వారికి కిరీటం తప్పక దేవుడిస్తాడు. ఈ నెలకు రాబోయే సంవత్సరానికి దీన్ని మీరు మహిమగా స్వీకరించుకోండి. చప్పట్లు కొట్టండి. ఈ గుర్తులో జీవ కిరీటము కోసం దేవుడు మనలను ఇప్పుడును రాబోయే సంవత్సరమును చనిపోయిన తర్వాత పరలోకములను వసగును గాక అని పాడుదాం. దేవుని తండ్రి అని పిలువ భాగ్యమును సగితిరి. దేవుని తండ్రి అని పిలువ భాగ్యము సగితిరి. తుఫాను రావచ్చు, సముద్రం పొంగవచ్చు,
తుఫాను రావచ్చు, సముద్ర పొంగవచ్చు, నా చుక్కానిగా యేసు నాలో ఉన్నావయ్యా, నా చుక్కానిగా యేసు నాలో చప్పట్లు కొడుతూ స్తోత్రం. అబ్బా తండ్రి స్తోత్రము, అనుగ్రహనాథా స్తోత్రము, అబ్బా తండ్రి స్తోత్రము, అనుగ్రహనాథా స్తోత్రము, దీనబంధు స్తోత్రము, దివ్య రక్షక స్తోత్రము, దీనబంధు స్తోత్రము, దివ్య రక్షక స్తోత్రము. జీవ కిరీటం. ఓహో, ప్రభువే నాకు కిరీటం ఇవ్వబోతున్నాడు. లోకమునకు చెందిన ఒలింపిక్స్ కిరీటం దానితో పోల్చదగినది కాదు. అవన్నీ ఒకరోజు వదిలిపెట్టి వెళ్ళిపోవలసిందే. దేవుడిచ్చే కిరీటం ఎవరికి? విశ్వాసముతో పోరాడేవారు. ఈ ప్రార్థన ద్వారా మీరందరూ విశ్వాస వీరులుగా మారుతురుగా. చప్పట్లు కొడుతూ పాడు. జీవ కిరీటం నా కోసం ఉంచవే, బాధలను ఎదురించి పరిశుద్ధుడా నిన్నే సేవింతును, బాధలను ఎదురించి పరిశుద్ధుడా నిన్నే సేవింతును. అబ్బా తండ్రి స్తోత్రము, అనుగ్రహనాథా స్తోత్రము, అబ్బా తండ్రి స్తోత్రము, అనుగ్రహనాథా స్తోత్రము, దీనబంధు స్తోత్రము, దివ్య రక్షక స్తోత్రము, దీనబంధు స్తోత్రము, దివ్య రక్షక స్తోత్రము. యేసు 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 యేసు. ఒకసారి దర్శనం చూసుకోండి. దేవుడే వచ్చి మీ శిరస్సు మీద జీవ కిరీటం పెడితే ఎంత బాగుంటుంది. చూసుకుంటూ ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారులను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దేవుడు మట్టిని తీసుకొని కూడా మానవుని చేయగలుగుతాడు.
5 రొట్టెలు 2 చేపలు తన చేతికి వచ్చిందంటే 5,000 మందికి భోజనం పెట్టగలుగుతాడు. దేవుడు మనకు చేసినటువంటి మేలులను తలంచే 4వ గుర్తు, మట్టితో మనిషిని నీ రూపములో మలిచావే, నీ శ్వాస ఊది దైవరాజ్య వారసునిగా చేశావే. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం, అప్పుడు దేవుడిని యావే నేల మట్ట కొంత తీసుకొని దాని నుండి మానవుని చేశాడు. అతని ముక్కు రంధ్రములలో ప్రాణవాయువును ఊదెను. ఆక్సిజన్ సప్లై ఫస్ట్ టైం. ఆక్సిజన్ ప్రాణవాయువు, ఇప్పుడు దానికి ఆక్సిజన్ సిలిండర్ అంటారు. అన్నీ ప్రాణవాయువును ఊదెను. ఇప్పటి నుంచి నీ శ్వాసలో శ్వాసగా, నీ ఊపిరిలో ఊపిరిగా ఉంటా. బాధపడకు, వెళ్ళు, ధైర్యంగా ఉండు. నీలో శ్వాస ఉన్నంత వరకు నేను నీతోనే ఉంటాను అని పలికే దేవుడు. ఈ నెలలో దేవుడు అలా ఉండాలని, గడిచిన నెలలో 30 రోజులు కాపాడినందుకు, రాబోయే సంవత్సరములలో ఈ శ్వాసకు, ఆక్సిజన్కి ఏ సప్లై, ఏ ఆటంకాలు రాకుండా ఈ మహమ్మారి తొలగిపోవాలని, ప్రత్యేకంగా కరోనా సమయంలో కరుణ కొరకని ప్రోగ్రాం ఆగిపోకుండా సాగిపోతుంది. కారణం, అది ఆగిపోయే వరకు ఇది సాగిపోవాలని దేవుడు నిర్ణయం చేసుకున్నాడేమో. ప్రార్థన చేస్తామా? చప్పట్లు కొడుతూ పాడుదాం. ఈరోజు ఇక్కడ నాతో పాటు పాడుతున్నటువంటి బృందంలో ఎవరికి తండ్రి లేరు. అందరూ తండ్రిని కోల్పోయినటువంటి వాళ్ళే. అందుకో ఏమో ఈ పాటలో కూడా దేవుని తండ్రి అని పిలిచే భాగ్యమును దేవుడు వసగాడు. శాశ్వతుడైన తండ్రి, నిత్య పిత అని అందుకే ప్రతిరోజు 3 గంటలు గుర్తిస్తూ ఇస్తున్నాం. చప్పట్లు కొట్టు పాడు. యేసు 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 యేసు, దేవుని తండ్రి అని పిలువ భాగ్యమును సగితివి. దేవుని తండ్రి అని పిలువ భాగ్యము సగితివి. తుఫాను రావచ్చు, సముద్రం పొంగవచ్చు, తుఫాను రావచ్చు, సముద్రం పొంగవచ్చు, నా చుక్కానిగా యేసు నాలో ఉన్నావయ్యా. చుక్కానిగా యేసు నాలో ఉన్నావుగా. అబ్బా తండ్రి స్తోత్రము, అనుగ్రహనాథ స్తోత్రము. అబ్బా తండ్రి స్తోత్రము, అనుగ్రహనాథ స్తోత్రము. దీనబంధు స్తోత్రము, దివ్య రక్షక స్తోత్రము. దీనబంధు స్తోత్రము, దివ్య రక్షక స్తోత్రము. చప్పట్లు కొడుతూ మట్టిలో మాణిక్యంలాగా జీవించాలి. మట్టి మానవుడిలో శ్వాస ఊదాడు, మహత్తర శక్తితో నింపాడు. నీ ద్వారా నా ద్వారా రాబోయే సంవత్సరం గొప్ప కార్యములు జరుగునుగా. మట్టితో మనిషిని నీ రూపములో మలచావే, నీ శ్వాస ఊది దైవరాజ వారసుని చేసావే. శ్వాస ఊది దైవరాజ వారసుని చేసావే. అబ్బా తండ్రి స్తోత్రము, అనుగ్రహనాథ స్తోత్రము. అబ్బా తండ్రి స్తోత్రము, అనుగ్రహనాథ స్తోత్రము. దీనబంధు స్తోత్రము, దివ్య రక్షక స్తోత్రము.
శరీరమందు స్తోత్రము, దివ్య రక్షకా స్తోత్రము. యేసు 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 యేసు. ఈ మట్టిలో ఉన్నంత కాలం మనలో ఉన్న శ్వాస దేవునిదని గుర్తించుకుంటూ ఈ నెలంతా దేవుడు కాపాడుతాడని, రాబోయే నెలలో శ్వాసలో ఊపిరిలో మనలో కలిసిపోయి సంగమమై ఆత్మ సంగమముగా మన నడిపిస్తాడని 2022వ సంవత్సరం కోసం ఇప్పటి నుంచే సిద్ధపడదాం, ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారులను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. 30 రోజులు నవంబర్ వరకు ఎన్ని వేదనలు వ్యాధులతో ఉన్నామో మనకు తెలీదు. ఆ వ్యాధి వేదనలన్నీ ఈ నెలలో రాకూడదని, అందరు ఆయురారోగ్యముతో జీవించాలని, ఈ సంవత్సరం మనం అనుభవించే వేదన దుఃఖ రోగములతో మనము నూతన సంవత్సరంలో ప్రవేశించకూడదని, అందరికీ దీర్ఘాయుస్సును దేవుడు దయచేయాలని, ప్రతిరోజు 6:30 గంటలకు 22 రోజులు ఈరోజు మొదలుకొని 22/2022 అని గుర్తిస్తూ ప్రతిరోజు సిద్ధం చేసుకుంటూ ప్రవేశపెట్టడానికి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. అందుకే ఎట్టి వ్యాధులైన రూపు మాపి స్వస్థతనిచ్చే దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. కనుకనే నీ కృపను స్తుతించి పొగడాలని అనిపిస్తుందని దేవునికి స్తోత్రం చెల్లించి పాడటానికి సిద్ధపడదాం. మార్కు 3:10 ఏలయన ఆయన రోగులను అనేకులను స్వస్థపరచి ఉండెను, అందుచే ఆయనను స్పృశించుటకై రోగులు అనేకులు త్రొక్కిసలాడుచు పై పడుచుండెను. ప్రతిరోజు మధ్యాహ్న సమయంలో ఆయన దగ్గరికి ఇందుకే వస్తూ ఉన్నాం. చప్పట్లు కొడుతూ మనం పాడుదామో ప్రభువా, వ్యాధి బాధలన్నీ తొలగిపోయి ఈ నెలలో సిద్ధపడి రాబోయే సంవత్సరంలో ఆయురారోగ్యముతో మగమ్మారి తొలగిపోయిన రోజుగా ప్రకటించుమయ్యా. మళ్ళా వార్త వస్తుంది మగమ్మారి వేరే టైం చేసుకుంటుందని. కానీ నీవు గొప్ప దేవుడు, అబ్బా డాడీ బిడ్డలను కాపాడమని చప్పట్లు కొడుతూ పాడుదా. యేసు 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 యేసు
నొసగితివి. దేవుని తండ్రి అని పిలువ భాగ్యం నొసగితివి. తుఫాను రావచ్చు, సముద్రం పొంగవచ్చు, తుఫాను రావచ్చు, సముద్రం పొంగవచ్చు, నా చుక్కానిగా యేసు నాలో ఉన్నావయ్యా. నా చుక్కానిగా యేసు నాలో ఉన్నావయ్యా. అబ్బా తండ్రి స్తోత్రము, అనుగ్రహనాథ స్తోత్రము. అబ్బా తండ్రి స్తోత్రము, అనుగ్రహనాథ స్తోత్రము. దీనబంధు స్తోత్రము, దివ్య రక్షక స్తోత్రము. దీనబంధు స్తోత్రము, దివ్య రక్షక స్తోత్రము. అన్ని వ్యాధి బాధలు ఈ స్వస్థత ఆరాధనలో కారుణ్య ప్రార్థనలో తొలగిపోవుగా. రాబోయే సంవత్సరం అందరూ ఆయురారోగ్యముతో జీవించే రోజులు మహమ్మారి తొలగిపోయి వచ్చునుగా. ఎట్టి వ్యాధులైన రూపుమాపే స్వస్థతనిచ్చావే. స్వస్థతనిచ్చావే. కనుకనే నీ కృపను స్తుతించి పొగడెదను. కనుకనే నీ కృపను స్తుతించి పొగడెదను. అబ్బా డాడీ స్తోత్రము, అనుగ్రహనాథ స్తోత్రము. అబ్బా డాడీ స్తోత్రము, అనుగ్రహనాథ స్తోత్రము. దీనబంధు స్తోత్రము, దివ్య రక్షక స్తోత్రము. దీనబంధు స్తోత్రము, దివ్య రక్షక స్తోత్రము. తుఫాను రావచ్చు, సముద్రం పొంగవచ్చు, తుఫాను రావచ్చు, ఇప్పుడు జరుగుతున్న సంఘటన అన్నిటి మధ్యలో పొంగవచ్చు, నా చుక్కానిగా యేసు నాలో ఉన్నావయ్యా. నా చుక్కానిగా యేసు నాలో ఉన్నావయ్యా. అబ్బా తండ్రి స్తోత్రము, అనుగ్రహనాథ స్తోత్రము. అబ్బా తండ్రి స్తోత్రము, అనుగ్రహనాథ స్తోత్రము. దీనబంధు స్తోత్రము, దివ్య రక్షక స్తోత్రము. దీనబంధు స్తోత్రము, దివ్య రక్షక స్తోత్రము. దివ్య రక్షక స్తోత్రము. దివ్య రక్షక స్తోత్రము. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. భయపడకండి, ముత్తంగి కేంద్రం మీకోసం దేవుడు ఎన్నుకున్న స్థలం. నీకోసం ఆదివారం ఒక కుటుంబం వచ్చారు. సాయం సమయమున చిన్న అమ్మాయి, ఆమె ఒలింపిక్స్ దాకా పోవాలని ఆల్రెడీ ఏమంటారు బాణం లాగట్లా దానికోసం ట్రైనింగ్ ప్రోగ్రాం పొందుకుంటుంది. ఆర్చ్ దానికోసం సిద్ధపడుతూ ఉన్నది. ఆ చిన్న అమ్మాయి వాళ్ళ తల్లి తర్వాత అమ్మమ్మ అందరూ వచ్చారు. ఈ చిన్న అమ్మాయి తల్లి చెప్తుంది, ఫాదర్ మీరు ఫస్ట్ ఇక్కడ ఉన్నారు కదా ఫాదర్, ఇక్కడ ముత్తంగిలో, అప్పుడు మా మమ్మీ మేము చిన్నపిల్లలం, మీకు అమ్మమ్మ ఇంటికి వెళ్ళాలా వస్తారా అని చెప్పేది. మేము అనుకున్నాం అమ్మమ్మ ఇల్లు అని ఫస్ట్ టైం. తర్వాత ప్రతిసారి ముత్తంగికి తీసుకొచ్చి ఇది మీ అమ్మమ్మ ఇల్లు. Praise the Lord. ఎంతమందికి ఈ కేంద్రం ఇలా సహాయపడుతుందో. మీలో చాలా మందికి నేను మైక్ ఇస్తే అసలు మాకు ఛాన్సే దొరకదు.
పాడటానికి, ప్రసంగం చెప్పడానికి అన్ని సాక్ష్యాలు ఉంటాయి. అవన్నిటికీ ఏం చేయాలి? దేవునికి రుణపడి పాట పాడుతున్నాడు. ఇది అమ్మమ్మ గారి ఇల్లంట. పోయిన ఆదివారం విన్నారా? దానికి ముందే నాకే తెలియకుండా నేను చెప్పాను ప్రసంగంలో, వాళ్ళు ఇక్కడికి వచ్చారని తెలియదు. ఇది మీ తల్లిగారి ఇల్లండి అని చెప్పాను. సాయంత్రం కన్ఫర్మ్ చేశారు వాళ్ళు. Praise the Lord. అది మొత్తంకి కేంద్రానికి రండి. ఒకప్పుడు ఎంతమంది బిడ్డలు, కిక్కిరిసి జనాలు ఉండే స్థలం ఇది. అలా మారాలి మళ్ళా. దానికోసమే దేవుడు మన అందరినీ నమ్మి ఈ ప్రోగ్రామ్స్ అన్నిటి ద్వారా సిద్ధపరుస్తున్నాడు. రాబోయే సంవత్సరం ఇంకా ఎక్కువగా సెంటర్ ఎదగాలి, మీరు ఎదగాలి, మీ కుటుంబం పై చేయగా ఉండాలి. 2022 మళ్ళీ చెప్తూ ఉండండి. 31 రోజులు 2022 3 రెట్టింపు ఆశీర్వాదం. వీలు ఉంటే ప్రతిరోజు 6 గంటల పూజలో ఈ 22 రోజులు కంటిన్యూస్గా ఆ రెట్టింపు ఆశీర్వాదం కావాలని, మారణాతా రావయ్యా యేసు స్వామి, ఇది ఈ 22 రోజులు థీమ్. 6:30 పూజలో మీ ఇంటిలో దేనికోసం దేవుడు రావాలని రాసి పూజను అర్పించండి. మీకోసం పూజలు అర్పిస్తాం. చివరి గుర్తులో ఇప్పుడు మనమందరము ప్రార్థిస్తున్న ఈ వేళలో ప్రభువుకు అర్పిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దయచేసి మర్చిపోతూ వచ్చే ఆదివారం మనము నూతనంగా రిలీజ్ చేస్తున్నటువంటి క్యాలెండర్ను విడుదల చేయబోతున్నాం. స్తోత్రం. ఆ క్యాలెండర్కి పేరు నరుని ప్రశ్న, దేవుని జవాబు. Praise the Lord. మ్యాన్స్ క్వశ్చన్స్, గాడ్స్ ఆన్సర్. ఆ క్యాలెండర్లో పైన మీరు అడిగే ప్రశ్నలు ఉంటాయి, కింద లేకపోతే మధ్యలో మీరు దేవుని నుండి పొందుకునే జవాబు ఉంటుంది. Praise the Lord. మంచి పిక్చర్తో కూడినటువంటి, మీరు చూస్తే చాలు నెమ్మదిని పొందుతారు, స్వస్థత జరుగుతుంది, విడుదల కలుగుతుంది. అలా చూసేవాళ్ళు. Amen. ఆ క్యాలెండర్ వచ్చే ఆదివారం ఇక్కడ రిలీజ్ అవుతుంది. అందరు రండి, దేవుని దీవెనలు పొందండి, అందరికీ విషయాన్ని తెలియచేయండి. ఆన్లైన్లో ఎంతమంది పొందాలని ఆశిస్తున్నారో మీరు ఈ నంబర్లో ఫోన్ చేసి కనుక్కోండి. త్వరలోనే ఒక చిన్న వీడియోలాగా దాన్ని తయారు చేసి మీకు అందిస్తాం. ఓ ప్రభువా, ఇంతవరకు చేసినది స్వస్థత ప్రార్థనే కావున ఇంకొక స్వస్థత ప్రార్థన అక్కరలేదు ప్రభా. అవును ప్రభా,
కిరీటం ఇస్తానన్నావు, వ్యాధులను నయం చేస్తానన్నావు, శక్తిని ఇస్తానన్నావు, సాక్షిగా మారుస్తానన్నావు, అబ్బా డాడీ అని పిలువమన్నావు. దీనికంటే గొప్ప స్వస్థత ఏం కావాలి ప్రభా? అందరికీ ఇక స్వస్థత జరిగినందులకై స్తోత్రం తండ్రి. మానసిక బాధలు తొలగిపోయినందులకై స్తోత్రం తండ్రి. ఒక విధమైన ధైర్యం వచ్చినందులకై స్తోత్రం. ఓ ప్రభా, అనారోగ్య పరిస్థితుల్లో శారీరక సంబంధమైన వ్యాధుల నుండి విడుదలను ఈ పాటల ద్వారా ఇస్తున్నందులకై స్తోత్రం. నమ్మకాన్ని వెలిగిస్తున్నందులకై స్తోత్రం. నిరీక్షణ అనే ఆ క్రొవ్వొత్తిని ఆదివారం ఇక్కడ ముట్టించి వారమంతా నిరీక్షించే ఆ క్రొవ్వొత్తి ద్వారా నిరీక్షించే విషయంలో ప్రజలకు సహాయం చేస్తున్నందులకై స్తోత్రం. ఈ 4 వారములు 4 క్రొవ్వొత్తిని ముట్టించి ప్రార్థిస్తుండగా ఆ 4 ఆశీర్వాదములు ప్రతి బిడ్డకు ఆదివారం ఇక్కడ పాల్గొంటున్న వారికి, ఆన్లైన్ లో చూస్తున్న వారికి లభించునుగాక. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీ అందరిని ఆశీర్వదించి ఈ 31 రోజులు డిసెంబర్ నెలలో కాపాడుతూ 2022వ సంవత్సరం కోసం సిద్ధం చేసి దీవించునుగాక. అబ్బా తండ్రి స్తోత్రము, అనుగ్రహనాదా స్తోత్రము. యేసు యేసు. తండ్రి దేవుడు మీ అందరినీ ఆశీర్వదించును గాక.